ఎస్ఎస్ఎంబి 29 కోసం ఏకంగా టైటానిక్ నే దించుతున్నారా? ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అనటానికి మరో సాక్ష్యం అనొచ్చా? అందుకు తగ్గట్టు రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తున్నాయి. మహేష్ సినిమా కోసం రాజమౌళి ఏకంగా నేషనల్ మీడియాతోనే మీట్ ఏర్పాటు చేయబోతున్నాడా అంటే అవుననే కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి సినిమాకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అవసరం మేర వర్క్ షాట్స్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత అధికారికంగా చిత్రాన్ని మంచి ముహూర్తానికి లాంచ్ చేయనున్నారు. అయితే ఈ లాంచింగ్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అన్నది తాజాగా వినిపిస్తున్న మాట. ప్రారంభోత్సవానికి ఏకంగా హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరూన్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఆయన చేతుల మీదుగా సినిమా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని భావిస్తున్నారట. ఆయన వచ్చిన సందర్భంగా ఏకంగా నేషనల్ మీడియాని తీసుకొచ్చి భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి రాజమౌళి పిలిస్తే కెమెరూన్ వస్తాడా అంటే ఎందుకు రాడు అన్నది అంతే బలంగా వినిపిస్తున్నమాట. జేమ్స్ కెమెరూన్ మెచ్చిన మొట్టమొదటి ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి. RRR సినిమా చూసిన తర్వాత జేమ్స్ కెమెరూన్ జక్కన్నని ఏ రేంజ్ లో ప్రశంసించాడో చెప్పాల్సిన పని లేదు. RRR సినిమాని ప్రశంసిస్తూ ఏకంగా ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రపంచానికి తెలిసిన జక్కన్నని మరోసారి కెమెరూన్ రూపంలో పరిచయం చేసినట్లు అయ్యింది. మరి అంతటి లెజెండరీ మేకర్ ని తీసుకొస్తే మహేష్ సినిమా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఇది పాన్ ఇండియా సినిమానా, పాన్ వరల్డ్ సినిమానా అని డౌట్ ఉండేది. తాజా ప్రచారంలో ఆ సందేహం మరింత బలపడుతుంది. మరి ఈ మొత్తం ప్రచారంలో నిజమెంతో చూడాలి.